డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ, దేశ విదేశాల్లోని ప్రియమైన సంఘ సభ్యులందరికీ, ఆత్మీయులందరికీ మన విశ్వాసానికి కర్తయగు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి గల నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిస్సెస్ పి ప్రమీల వివేకానంద్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. ది ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎ బిలీవర్, విశ్వాసి యొక్క కర్తవ్యాలు అనే అంశంపై వారి సందేశాన్ని వినక మునుపు ఈ ఉపోద్ఘాత గీతం. విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం, నీ నిరీక్షణ ఇవ్వాలి ఆత్మీయ రక్షణ. నీ విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం, నీ నిరీక్షణ ఇవ్వాలి ఆత్మీయ రక్షణ. విశ్వాసం నిరీక్షణ క్రైస్తవులకు పునాది వంటివి. విధేయత పరిశుద్ధత క్రైస్తవులకు శ్వాస వంటివి. విధేయత పరిశుద్ధత క్రైస్తవులకు శ్వాస వంటివి. విశ్వాసం మృతము, అది వ్యర్థము. శ్రమలు లేని క్రైస్తవ్యం వ్యర్థము, నిష్ప్రయోజనం. క్రియల వలన అబ్రహాము నీతిమంతుడాయే, శ్రమల వలన యోబు విధేయుడుగా మిగిలెను. క్రియల వలన అబ్రహాము నీతిమంతుడాయే, శ్రమల వలన యోబు విధేయుడుగా మిగిలెను. క్రియలు శ్రమలు ఆత్మకు ఆనందమే, నిందలు బాధలు ఈ లోకము వరకే. క్రియలు శ్రమలు ఆత్మకు ఆనందమే, నిందలు బాధలు ఈ లోకము వరకే. నీ విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం, నీ నిరీక్షణ ఇవ్వాలి ఆత్మీయ రక్షణ. నీ విశ్వాసం ఇవ్వాలి నీకు పరలోకం, నీ నిరీక్షణ ఇవ్వాలి ఆత్మీయ రక్షణ. అనుదిన దైవవాక్యంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణ దయగల తండ్రి, నాయనా మీ పరిశుద్ధ దేవ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు వందనములు నాయన. ప్రభా, అనుదిన దైవవాక్యం ధ్యానించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి.
మెలకువగా ఉండుడి అని తండ్రి వాక్యం ద్వారా హెచ్చరించే గొప్ప దేవ మీకు స్తోత్రములు. తండ్రి నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యూదా రాసిన పత్రిక 20-21 వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఇక్కడ యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైనటువంటి యూదా ఒక శ్రేష్టమైనటువంటి మాటను చెప్తున్నారు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనవలెను. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి, మెలకువగా ఉండుడి అని ఈ క్రింది వచనాల్లో మనకు విశ్వాసుల యొక్క కర్తవ్యాన్ని గురించి ఈ యొక్క దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. మానవుడు తన జీవన విధానంలో హడావిడిలో దేవుని మర్చిపోతూ ఉంటాడు. దేవుడు లేకుండా తన ఈ జీవన యాత్ర ముగించలేడు. తనంతట తాను ఏమీ చేయలేడు, ముందుకు సాగలేడు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, వ్యతిరేకత ఎదురైనప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడు కురింగిపోతాడు. శ్రమలు వచ్చినప్పుడు బలహీనపడతాడు. సంతోషము, సమాధానము, సంతృప్తి ఏవి ఉండవు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఈవుల కోసము తాపత్రయపడుతుంటాడు, పాటు పడుతుంటాడు. కానీ తన ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనము నిర్లక్ష్యం అనేది మన జీవితంలో నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే దేవుని నిత్య సంకల్పంలో మన జీవితాలకు ఒక గమ్యం అంటూ ఉంటుందని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఒక గమ్యము, ఒక సంకల్పం అనేది ఉంది. పరిశుద్ధ లేఖనాల ఆధారంగా చేసుకొని మనం ఒక 3 విషయాల్ని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మెలకువగా ఉండి విశ్వాసమందు స్థిరులై ఉండాలి, నిలకడగా ఉండాలి అన్న విషయాన్ని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం గమనిద్దాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ హెచ్చరిక చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని యందు మన విశ్వాసము సంపూర్ణం, పరిపూర్ణం కావడం కొరకే దేవుడు మన పాపులమైనటువంటి మన కొరకు శిలువపై తన రక్తాన్ని కార్చారు. శిలువ మరణ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించాడు. విశ్వాసులు తమ విశ్వాసములో ఎప్పుడు మెలకువగా ఉండాలి, స్థిరపడాలి. ఆ విశ్వాసంలో స్థిరపడాలన్నదే దేవుని యొక్క చిత్తం. దైవ చిత్తాన్ని మనము నెరవేర్చాలి. క్రైస్తవ విశ్వాస దేవుని వాగ్దానం పట్ల గ్రహించకపోతే ఆ నిలకడలేని విశ్వాసము వ్యర్థం, వేస్ట్. విశ్వాసము పరిపూర్ణ కావాలన్నదే దేవుని చిత్తం. కాబట్టి బలహీన విశ్వాసము కాదు. దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టి విశ్వాసాన్ని కోల్పోయిన వారిని గురించి పరిశుద్ధ లేఖనం ఈ విధంగా హెచ్చరిస్తుంది. చూద్దాం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనడి. ఒకవేళ మీ యొక్క విశ్వాసము, జీవము లేని దేవుని విడిచిపెట్టిపోయినటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో, ఎవని ఎందైనా ఉందేమో, మీరు ఒకవేళ ఉందేమో మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవ
జీవితంలో ఒకసారి మనము స్వపరీక్ష చేసుకొని విశ్వాస జీవితంలో జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. రెండవదిగా దేవుని కార్యాల పట్ల మెలకువగా ఉండాలి. క్రైస్తవ విశ్వాసి దేవుని కార్యాల పట్ల మెలకువగా ఉండాలి. మనము దేవుని జత పనివారం. ఈ విషయం మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. 8, 9, 10. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఇక్కడ క్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఆ సందర్భంలో ఆంద్రియ దేవుని కార్యాల పట్ల చూపినటువంటి శ్రద్ధ మనకు గోచరమవుతుంది. శిష్యులు అంతమంది ఉన్నారు, కానీ అంతమంది ఉన్నా కానీ యేసు ప్రభు వారికి ఆ సమయంలో సహాయం చేసింది అంద్రయే. తరువాత యేసు ప్రభు వారు 5 రొట్టెలను 2 చేపలను క్రీస్తు ప్రభువుకి అందించగా ప్రభు దీవించి 1000 మంది జన సమూహానికి ఆహారంగా పెట్టారు. దేవుని కార్యాల పట్ల విశ్వాసంగా ఉండాలి, విశ్వాసంతో పని చేయవలనన్నది దేవుని యొక్క చిత్తం. దేవుడు మనకు ఎన్నో లెక్కలేనన్ని అవకాశాలు మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు. వాటిని మనం సద్వినియోగం చేసుకోవడమే మన యొక్క కర్తవ్యం. ఈ విషయాన్ని లేఖనం ప్రకారం చూస్తే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి పరలోక రాజ్యం యొక్క ఉపమానంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం నుంచి 46వ వచనం వరకు చూస్తే అందులో తలాంతుల ఉపమానము మరియు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచు ఉపమానం. ఈ ఉపమానం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి ప్రతిభను బట్టి, తలాంతులను బట్టి నమ్మకంగా వాటిని ఉపయోగించాలా అన్నటువంటి విషయాన్ని మనకు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంతేకాకుండా మరి ఒక ఉపమానంలో ఏమంటున్నారు, తీర్పు దినమున దేవుడు ఏ విధంగా వేరుపరుస్తారో మనల్ని, ఆ విషయాన్ని కూడా ఈ ఉపమానం ద్వారా తెలియపరుస్తున్నారు. దేవుడు ఇచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేయకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని కూడా ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనములో మన బ్రతుకులు చీకటిమయం అవుతాయి అని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా 40వ వచనంలో నిత్య శిక్షకు గురి అవుతాము అనే వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని కార్యాల పట్ల, దేవుని పరిచర్యలోను ప్రతి విషయంలోనూ శ్రద్ధతో మెలకువతో మనం దైవ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి. మూడవదిగా క్రీస్తు రాకడ నిమిత్తము మెలకువగా ఉండాలి. ఆ విషయం మనం మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రప్రథముగా విశ్వాసులు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధముగా ఉండాలి, నిరీక్షించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 18వ వచనంలో క్రీస్తు ప్రభు వారు 10 మంది కన్యకల గురించి ఉపమానము చెప్పారు, స్పష్టంగా దానిలో హెచ్చరించారు. ఈ ఉపమానం ద్వారా క్రీస్తు యొక్క 2వ రాకడకు మెలకువగా ఉండాలి మరియు ఆధ్యాత్మికంగా సిద్ధముగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము మెలకువగా ఉండి విశ్వాసమునందు స్థిరులై ఉండాలి, దేవుని కార్యాల పట్ల మెలకువగా ఉండాలి. క్రీస్తు ప్రభు రాకడ కొరకు మెలకువ కలిగి ఉన్నప్పుడే మనము రక్షణ పొందగలుగుతాము. తర్వాత రక్షణ పొందిన విశ్వాసులందరూ నిత్య రాజ్యంలో ప్రవేశింపగలుగుతారు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకి అనుగ్రహించి దీవించునుగాక. క్రైస్తవ విశ్వాసము, క్రీస్తులో దైవ బాంధవ్యము. క్రైస్తవ విశ్వాసము, క్రీస్తులో దైవ బాంధవ్యము. క్రీస్తేసుని వాగ్దానము, క్రీస్తేసు
నిజ క్రైస్తవ నిరీక్షణ నిజ క్రైస్తవ నిరీక్షణ క్రైస్తవ విశ్వాసము విశ్వాసమే మన విజయము విశ్వాసమే మన అభయము విశ్వాసమే మన విజయము విశ్వాసమే మన అభయము విశ్వాసమే మన సౌభాగ్యము విశ్వాసమే మన సౌభాగ్యము విశ్వాసమే మన సామర్థ్యము విశ్వాసమే మన సామర్థ్యము క్రైస్తవ విశ్వాసము క్రీస్తులో దైవ బాంధవ్యము క్రైస్తవ విశ్వాసము విశ్వాసమే మన పరమార్థము విశ్వాసమే మన వేదాంతము విశ్వాసమే మన పరమార్థము విశ్వాసమే మన వేదాంతము విశ్వాసమే మన వికాసము విశ్వాసమే మన వికాసము విశ్వాసమే మన సంగీతము విశ్వాసమే మన సంగీతము క్రైస్తవ విశ్వాసము